హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి పాత లెగ్గిన్స్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక లెగ్గిన్ ప్యాంట్ తీసుకున్నానండి. అందులో వన్ సైడ్ వచ్చేసి ఇలా బాటిల్ పెట్టేసుకొని దాని సైజుని బట్టి కట్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి కట్ చేసుకున్న తర్వాత రాంగ్ సైడ్లో ఉండే విధంగా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకున్న తర్వాత ఇలా సూది దారంతో ఇలా స్టిచ్ వేసుకోవాలండి, లేదంటే మిషన్తో కూడా వేసుకోవచ్చు. ఇలా కుట్టేసుకున్న తర్వాత స్టిచ్చెస్ అనేవి కనపడకుండా ఉండాలంటే మనం తిప్పేసుకోవాలండి. ఇలా తిప్పేసుకున్నాక మనం ఇందులోకి బాటిల్ అనేది పెట్టేసుకోవచ్చండి. ఇది అనేది మనకి సమ్మర్లో వాటర్ కూల్గా ఉండటానికి యూజ్ అవుతుంది. బాటిల్ పెట్టేసుకున్నాక మనం క్లాత్ని తడుపుతూ ఉండాలండి. అప్పుడు తడిగా ఉండి వాటర్ అనేది కూల్గా అవుతుంది. ఇప్పుడు ఇంకో ఐడియా చూద్దామండి. ఇంకో సైడ్ వచ్చేసి మన చెయ్యి సైజు ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి సైజ్ చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మన చెయ్యి పెట్టేసిన తర్వాత బొటన వేలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక చిన్న హోల్ లాగా కట్ చేసుకోవాలండి, మన బొటన వేలు పట్టే విధంగా. ఇప్పుడు ఇది మనకు హ్యాండీ బ్లౌజ్ లాగా యూజ్ అవుతుందండి. మనం ప్రత్యేకంగా బయట కొనాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో ఐడియా చూద్దామండి. మనం కట్ చేసుకున్న లెగ్గిన్ని ఇలా కొద్దిగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం ఇలా వన్ సైడు ఇలా కట్ చేసుకోవాలండి. చిన్నగా ఉన్న సైడు ఇలా కుట్టేసుకోవాలి. మన మిషన్తో కూడా కుట్టేసుకోవచ్చు. ఇది అనేది మనకి ఒక టోపీలాగా వస్తుందండి. మనం జర్నీలు చేసేటప్పుడు హెయిర్ అనేది లేకుండా ఉంటుందండి. అలాగే వింటర్ టైంలో మనకు చలి అనేది కూడా పెట్టకుండా చెవుల వరకు వేసుకోవచ్చండి, కింద వరకు. ఈ ఐడియా ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని సెటప్ బాక్స్ సైజ్ చూసుకొని దాన్ని బట్టి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సెటప్ బాక్స్ దీనిలో పెట్టేసుకుంటే మనకు ఎటువంటి దుమ్ము ధూళి పట్టదండి, నీట్గా ఉంటుంది ఎప్పటికీ. ఇప్పుడు అదే లెగ్గిన్ని ఇలా కొద్దిగా కట్ చేసుకుందామండి. ఇవి కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం క్లీనింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా మొబైల్ని క్లీన్ చేసి చూపిస్తున్నానండి. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. అలాగే నేను గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తున్నానండి. ఈ క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి నీట్గా అయిపోతుందండి. ఇప్పుడు లాస్ట్ టిప్ వచ్చేసి ఇలా మిగిలిన పీస్ని కూడా ఇలా కట్ చేసుకోవాలండి. రెండు సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కింద ఎడ్జెస్ని కూడా స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడు చిన్నపిల్లలకి ఇది షార్ట్ లాగా యూజ్ అవుతుంది.